ఈరోజు సిద్దిపేట జిల్లాలో మొదటి కోత ప్రారంభమైంది. ఇది మనం సిద్దిపేట జిల్లాలోని నంగనూరు మండలంలోని అక్నేపల్లి విలేజ్ తిప్పని నాగేంద్రం గారి తోటలో ఈరోజు సిద్దిపేట జిల్లాలో మొదటి కోత ప్రారంభమైంది. అయితే ముఖ్యంగా ఏంటంటే గెలలు కోసినాక ఎటువంటి ఎటువంటి పనులు ఉంటాయి మనకు. గెల కోత కోసినప్పుడు కింద మట్టలు వస్తాయి. ఆ మట్టలను ఏ విధంగా వాడుకోవాలి? కొంతమంది ఏం చేస్తారంటే అన్నీ తీసేసి ఒక దగ్గర పడేసి కుప్పల్లాగా కాలబెట్టడం జరుగుతుంది, లేకపోతే అట్లే పడేయడం జరుగుతుంది. దాంట్లో ఏదైనా పాములు గిట్లా వచ్చే అవకాశాలు ఉంటుంది, హానికరమైన పురుగులు అవి. సో మనం స్టార్టింగ్ తోటలో ఈ విధంగా ఆకులు వచ్చిన ఆకులని ఏ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి, ఏ విధంగా దాన్ని ఉపయోగం ఏ విధంగా ఉంటుందనేది. దాదాపు ఈ ఆకులు ఒక ఎకరం నుంచి వచ్చే ఆకులు ఒక్క బస్తా యూరియాతో సమానం. ప్రతి సంవత్సరానికి వచ్చే ఆకులు వాటిని కుళ్ళబెట్టుకుంటే మనం ఆ ఎకరం భూమిలో ఆ ఆకులనే కుళ్ళబెట్టుకుంటే ఒక యూరియా బస్తాని మనం ఆటోమేటిక్గా చెట్టుకు అందించినట్లే అవుతుంది. ఇంకోటి ఏంది, ఈ విధంగా కుళ్ళబెట్టుకోవడం వల్ల భూమి గుల్లవారిపోయి అందులో ఉపయోగపడే ఈ వానపాములు కానీ, గాజు పురుగులు కానీ, ఇలాంటి మనకు వ్యవసాయానికి మిత్ర పురుగులు అవన్నీ అక్కడ జమ కుడతాయి. ఈ ఆయిల్ పామ్ యొక్క వేరు వ్యవస్థ కూడా పైన ఉండడము, ఇదంతా మంచి హ్యూమస్ ఫామ్ కావడం, అక్కడ అన్ని వేర్లు రావడం జరుగుతుంది. మరి ఇంకో విషయం ఏంటంటే, కొంతమంది ఏమనుకుంటారు, చాప్ కట్టర్లు లేకపోతే మొత్తం నుజ్జు చేసి చేయాలని హైటెక్ టెక్నాలజీని వాడాలని చూస్తారు. దానివల్ల ఏమవుతుందంటే, ఓకే చాపింగ్ చేయడం వల్ల ఆ చాపింగ్ అయిన మొత్తం మెటీరియల్ని చిన్న చిన్న ముక్కల్ని మనం పొలంలో వేసుకుంటే అది మల్చింగ్ లాగా పనిచేస్తుంది. కానీ అది తొందరగా కుల్లదు. ఎందుకంటే అందులో మాయిశ్చర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. దానివల్ల అందులో మిత్ర పురుగులు వేరే అన్ని రకాల, అది ఓన్లీ ఫంగస్ ద్వారానే కుల్లడం జరుగుతుంది. అదే మన ఈ మట్టలని దాదాపు ఒక 3 ఫీట్ వరకు ఈ విధంగా ముక్కలు చేసుకొని ఇప్పుడు నేను చూపెట్టిన విధంగా ఈ విధంగా ముక్కలు చేసుకొని డ్రిప్కు ఇరువైపులా ఈ విధంగా అమర్చుకుంటే, ఇప్పుడు స్టార్టింగ్ కోత కాబట్టి మనకు ఎక్కువ మట్టలు వచ్చినాయి. ఈ మొక్కకు కూడా 4 వైపుల డ్రిప్పులు ఉన్నాయి. డబల్ ల్యాడర్ వేసుకున్నారు. డబల్ ల్యాడర్ కాకుండా సింగిల్ ల్యాడర్ ఉన్నా కూడా మనం అక్కడ కూడా ఈ విధంగా అడ్డంగా వేసుకోవచ్చు, ఇటు అటు వైపు. ఈ విధంగా చేసుకోవడం వల్ల తోట నీట్గా కనబడుతుంది. ఎప్పుడు నిరంతరం ఇక్కడ నీళ్లు పడడం వల్ల ఇవి కుళ్ళిపోతాయి. ఈ కుళ్ళిపోయి ఎరువు రూపంలో మొక్కకు ఉపయోగపడుతుంది. మళ్ళీ మనకు మట్టలు ఈ విధంగా పొడుగు ఉండడం వల్ల మిత్ర పురుగులు, గాజు పురుగు కానీ, వానపాములు అవన్నీ వచ్చేసి వీటిని చాపింగ్ చేయడం అనేది, అంటే తినేసి దాన్ని విసర్జించడం వల్ల ఆ విసర్జన పదార్థం ఏదైతే ఉందో అందులో అనేక రకమైన మినరల్స్, పోషకాలు ఉండడం వల్ల అది కూడా మన మొక్కకు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఈ విధంగా వేసుకుంటే తోట నీట్గా ఉంటుంది. మరియు ఉన్న ఈ మన ఈ ఆకుల యొక్క వ్యర్థాల ద్వారా మనకు మళ్ళీ మన పొలానికి ఉపయోగపడేటట్టు ఉంటుంది. కొంతమంది రైతులు ఏం చేస్తారు, ఈ సాలు మధ్యలో వేసుకుంటారు కుప్పలుగా. ఇక్కడ చూపిస్తారు, ఇగో ఈ చెట్టులో తీసిన మాదిరిగా మొత్తం నీట్గా తీసేసి కనబడడానికి నీట్గా ఉంటుంది. ఆ విధంగా కుప్పలు వేస్తారు. ఆ కుప్పల్లో ఏమవుతుంది, విష పురుగులు చేరుతాయి. అవి ఏమవుతుంది అంటే అందులో కావాల్సిన మనకు మొక్కకు ఉపయోగపడే అవి కుళ్ళి ఎరువుగా ఉపయోగపడతాయి. అవన్నీ ఎరువులని మనం అనవసరంగా బయటపడేస్తున్నట్టు అవుతుంది.
కాబట్టి రైతు సోదరులు కొత్తగా లేతగా ఉన్న రైతులు ఇది మొదటి నుంచి అలవాటు చేసుకుంటే ఇది మనకు ఎన్ని సంవత్సరాలైనా ఈ కుప్పలు అనేది ఎప్పటికప్పుడు కరిగిపోతాయి కాబట్టి అవి ఎంతగానో మనకు కనబడదు. ఇప్పుడు ఈ మొక్కను చూపిద్దాం ఆల్రెడీ చేసింది. ఇగో ఇప్పుడు ఈ చెట్టు మొత్తం ఈ విధంగా చేసినాం. ఇగో ఈ చెట్టుకు చూడండి 4 వైపులా చూపెట్టు. అటు ఈ విధంగా ఏ చెట్టు మట్టలు ఆ చెట్టు కిందనే మనం డ్రిప్ దగ్గర పరుచుకుంటే అవి కుళ్ళిపోయి ఎరువుల రూపంలో ఉపయోగపడుతుంది. ఇంకో విషయం ఏంటంటే రైతులందరూ ఇబ్బంది పడుతున్న విషయం దేనికంటే కలుపు. ఈ విధంగా మల్చింగ్ చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా ఇక్కడ గడ్డి కూడా రాకుండా ఉంటుంది. కాబట్టి అన్ని రకాల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ మెలకువను మీరు పాటించాలి తప్పకుండా అని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.